సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో ఎన్టీఆర్ నీల్ షూటింగ్ అప్డేట్, పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ షెడ్యూల్, తండేల్ మూవీ న్యూస్, ప్రభాస్ గారి ఎక్స్క్లూజివ్, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా అవన్నీ చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి మూవీ షూటింగ్ ఈ ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ గారు జాయిన్ అవ్వరు, ఆయన మార్చి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఈసారి బొగ్గగొనులు లాంటి బ్యాక్ డ్రాప్లు కాకుండా ఇంటర్నేషనల్ మూవీ ట్రీట్మెంట్తో టాప్ నాచ్ విజువల్స్తో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా నీల్ మావ రెడీ అవుతున్నారు. మోస్ట్లీ ఫారెన్ లొకేషన్స్ లో ఎక్కువ షూట్ ఉండబోతుంది అంటున్నారు. సో చూద్దాం. ఇంకే మూవీ కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ఒకసారి చూస్తే, రుక్మిణి వాసంత్ గారు లీడ్ యాక్ట్రెస్ గా, మలయాళం యాక్టర్ టొవినో థామస్ వన్ ఆఫ్ ద కీ రోల్స్ లో నటించబోతున్నారు. అండ్ బీజు మీనన్ గారు కూడా ఉంటారని బజ్ ఉంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు రవి బస్రూర్, డిఓపి భువన్ గౌడ, ఎడిటర్ ఉజ్వల కులకర్ణి, వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ సలార్ అండ్ కేజీఎఫ్ కి వర్క్ చేశారు. ఇప్పుడు ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ టిఎల్ వెంకట చలపతి గారు. ఇతని గురించి ఎంత వెతికినా తెలియలేదు. మీకు ఏమైనా ప్రీవియస్ వర్క్ చేసిన ఫిలిమ్స్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ స్టంట్ మాస్టర్ చేతన్ డెసోజా, మనోడు రీసెంట్ గా జైలర్ అనౌన్స్మెంట్ వీడియోలో యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా స్ట్రాఫ్. మాక్సిమం బాలీవుడ్ స్టార్స్ అందరితోనే మీ వర్క్ చేసింది. ఇంకా ఎన్టీఆర్ గారు రీసెంట్ గా వాళ్ళ ఫ్యాన్స్ మీట్ కోసం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కొన్ని రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి పోలీసుల నుంచి పర్మిషన్లు తీసుకొని ఫ్యాన్స్ తో ఫోటో షూట్ పెడతారంట. ఈ లోపు ఫ్యాన్స్ సైలెంట్ గా ఉండండి, పాదయాత్ర లాంటివి చేసేసి ఆరోగ్యాలవి పాడు చేసుకోవద్దని చాలా అందంగా చెప్పారు. వీలుంటే పాజ్ చేసి ఆ మ్యాటర్ చదువుకోండి. అండ్ ఇంకా వార్ 2 మూవీ ఆగస్టు 14 నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఆ ప్లేస్ లో ఆమిర్ ఖాన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న లాహోర్ 1947 మూవీ రిలీజ్ అవుతుందని స్ట్రాంగ్ బజ్ వినపడుతుంది. నేనైతే ఇది మాక్సిమం పోస్ట్ పోన్ అవ్వదనుకుంటున్నా. సో లెట్స్ సీ. నెక్స్ట్ న్యూస్ వచ్చి RC-16 మూవీ షూటింగ్ ప్రెజెంట్ హైదరాబాద్ బూత్ బంగ్లాలో జరుగుతుంది. మన మున్నా భయ్య రీసెంట్ గా ఈ షెడ్యూల్లో జాయిన్ అయ్యారు. ఫెబ్ 2 నుంచి చరణ్ గారు కంటిన్యూస్ గా షూట్ చేస్తున్నారు. అయితే ఆయనకి హై గ్రేడ్ ఫీవర్ ఉన్నా కూడా రెస్ట్ తీసుకోకుండా మిగతా కాస్ట్ డేట్స్ మళ్ళీ దొరకవని, కాంబినేషన్స్ పాడు చేయడం ఇష్టం లేక అలా ఫీవర్ తోనే కోల్డ్ క్లైమేట్ లో నైట్ షూట్స్ అవి చేస్తున్నారు. నిజంగా ఆయన డెడికేషన్ ని మెచ్చుకోవాలి. నేనేమి హీరోని గ్లోరిఫై చేయడం లేదు, జస్ట్ ఎఫర్ట్స్ ని అప్రిషియేట్ చేస్తున్నా. అండ్ ఈ షెడ్యూల్లో టాకీ పార్ట్ తో పాటు క్రికెట్ కి సంబంధించిన కొన్ని సీన్స్ తీస్తున్నారు. అండ్ ఫిబ్రవరి 15 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఇంక ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని మార్చి 27 రిలీజ్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి ఫెబ్ 24 హీరో నాని గారి బర్త్డేకి శ్రీకాంత్ వదులు గారితో చేస్తున్న ద ప్యారడైజ్ అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 500+ మెంబర్స్ తో ఈ అనౌన్స్మెంట్ వీడియోని ప్రిపేర్ చేస్తున్నారు. ద వరల్డ్ ఆఫ్ ప్యారడైజ్ ని ఇందులో చూపించబోతున్నారు. ఇది సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరిగే బ్రూటల్ గ్యాంగ్స్టర్ డ్రామా ఫిలిం. అనిరుద్ధి దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంకా నాని గారి మూవీ నార్త్ అమెరికా రైట్స్ ని కంటిన్యూస్ గా ప్రత్యాంగర సినిమాసే తీసుకుంటున్నారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, ఈ 3 కన్సిక్యూటివ్ హిట్స్ అయ్యాయి. లేటెస్ట్ గా హిట్ 3 అండ్ ద ప్యారడైజ్ మూవీ రైట్స్ ని కూడా వీళ్ళే కొనేశారు. ఇంకా హిట్ 3 మూవీ షూటింగ్ మార్చ్ ఎండింగ్ వ్రాప్ అయ్యి మేలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ మేజర్ కీ సీన్స్ అన్ని సిమ్లా అండ్ కాశ్మీర్ లో షూట్ చేశారు. అండ్ నెక్స్ట్ చాలా యూనిక్ కంటెంట్ అయినా కూడా మంగళవారం సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అలా అని డైరెక్టర్ అజయ్ భూపతి గారు లైట్ తీసుకోలేదు. మంగళవారం పార్ట్ 2 స్టోరీని ప్రిపేర్ చేశారు. ఈసారి కొంచెం గ్రాండ్ స్కేల్లో పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. అయితే ఇందులో శ్రీలీల గారు లీడ్ యాక్టర్స్ గా నటించబోతున్నారని స్ట్రాంగ్ బస్ వినపడుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, ప్రభాస్ హను మూవీ షూటింగ్ కంటిన్యూస్ గా హైదరాబాద్ లో జరుగుతుంది. 2 days బ్యాక్ ప్రభాస్ గారి షూట్ లో జాయిన్ అయ్యారు కూడా. అండ్ ఇది మార్చ్ ఎండ్ వరకు జరిగే లాంగ్ షెడ్యూల్. అండ్ మీకు తెలుసో లేదో బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి గారు అండ్ వెటరన్ యాక్ట్రెస్ జయప్రద గారు ఈ మూవీలో ఆల్రెడీ పార్ట్ అయ్యారు. ఇప్పుడు లేటెస్ట్ గా అనుపమ్ ఖేర్ గారు జాయిన్ అవబోతున్నారు. ఫెబ్ 10 or 11 నుంచి ఈ షెడ్యూల్లో ఆయన జాయిన్ అవుతారు. ఇంకా రాజసాబ్ నుంచి ఈ మహాశివరాత్రికి టేజర్ దింపాలని ప్లాన్ ఉంది. అట్ ద సేమ్ టైం కన్నప్ప మూవీ టేజర్ కూడా దింపబోతున్నారంట. ఆల్రెడీ రాజసాబ్ టేజర్ సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. కొన్ని రోజుల్లో అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది. అన్అఫీషియల్ గా మాత్రం రాజసాబు పోస్ట్ పోన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బలగం ఫేమ్ వేణు గారు నాని గారితో చేయాలనుకున్న ఎల్లమ్మ ప్రాజెక్ట్ స్వాప్ అయ్యి నితిన్ గారు ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఫెబ్ ఎండ్ లో గానీ మార్చ్ లో గానీ పూజా సెరమనీ స్టార్ట్ చేసి ఏప్రిల్ ఆర్ మే నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ మూవీలో నితిన్ గారు ఒక డిఫరెంట్ మేకవర్ లో కనిపించబోతున్నారంట. అండ్ నెక్స్ట్ న్యూస్, చిరంజీవి గారితో అనిల్ రావుపూడి గారు చేయబోతున్న ప్రాజెక్ట్ కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఫిలిం నగర్ లో ఒక ఆఫీస్ తీసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని అక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. మోస్ట్లీ జూన్ ఆర్ జూలై నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ లాస్ట్ షెడ్యూల్ రీసెంట్ గా హైదరాబాద్ సారథి స్టూడియోస్ లో రెస్ట్ ఆఫ్ ది క్రూతో స్టార్ట్ అయింది. మరి షెడ్యూల్లో కళ్యాణ్ గారు ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది ఏ ఇన్ఫో లేదు. ఆయన ఒక 4 to 5 days టైం ఎఫోర్ట్ చేస్తే ఆయన పోర్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఆల్రెడీ సైమల్టేనియస్ గా VFX వర్క్ కూడా జరుగుతుంది. సో అన్ని కుదిరితే మార్చ్ 28 రిలీజ్ పక్కా ఉంటుంది, లేదంటే మళ్ళీ పోస్ట్ పోనే. అండ్ మార్చ్ 10 లోపు ఎంటర్ షూట్ ర్యాప్ చేయాలని చూస్తున్నారు టీమ్ యూనిట్. ఏదైనా కళ్యాణ్ గారి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఓజీ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ లేదు. దానికి ఒక 3 weeks టైం ఎఫోర్ట్ చేస్తే ఓజీ కూడా ఫినిష్ అవుతుంది. బట్ కళ్యాణ్ గారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే ఒకసారి 2 సినిమా ప్రొడ్యూసర్ల పర్స్పెక్టివ్ ఏంటో తెలుసుకోవాలని ఉంది నాకు. తీసుకున్న డబ్బులకి వడ్డీలు కట్టుకోవడంతోనే అయిపోతుంది కానీ సినిమాల షూటింగ్ మాత్రం అవ్వట్లేదు.
అండ్ ఇంకొన్ని వన్ లైనర్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని కూడా చూస్తే గోపిచంద్ మరినేని గారు బాలయ్యతో చేస్తున్న ప్రాజెక్ట్కి ప్రొడ్యూసర్స్ మైత్రి వాళ్ళు కాదు, వేరే ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేయాలని చూస్తుంది. అండ్ రామ్ పోతినేని గారి 22nd ఫిలిం కొత్త షెడ్యూల్ మండే నుంచి రాజమండ్రిలో స్టార్ట్ అవుతుంది. 1 మంత్ ఇక్కడే షూటింగ్ జరుపుకుంటున్నారు. అండ్ గీతార్స్ 2 బ్యానర్ నుంచి మిత్రమండలి అనే టైటిల్తో ఒక మూవీ రాబోతుంది. ఇది 4 స్నేహితుల మధ్య జరిగే స్టోరీ. అందులో ప్రియదర్శి గారు వన్ ఆఫ్ ద లీడ్. కొన్ని రోజుల్లో దీని మీద అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇంకా సల్మాన్ ఖాన్ గారు లీడ్ రోల్లో పంజాబ్ మూవీ డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు ఒక మూవీ చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు కాంబినేషన్లో వస్తున్న మూవీ అనౌన్స్మెంట్ ని April 8th కానీ ఉగాది రోజున కానీ రిలీజ్ చేయొచ్చు. అండ్ రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ చేస్తున్న ఆకాశంలో ఒక తార మూవీ పూజా సెరమనీ ఫినిష్ చేసుకుంది. సాత్విక వీరవల్లిని లీడ్ యాక్టర్స్ గా తీసుకోబోతున్నారని బజ్ వినపడుతుంది. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి మంచి యాంటిసిపేషన్ తో రిలీజ్ అయిన చైతన్య గారి తండేలు మూవీ మాక్సిమం ఆల్ ఓవర్ పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఓవరాల్ 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంటర్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే 20,50,00,000 గ్రాస్ అండ్ 11,55,00,000 షేర్ తో మొదటి రోజే 30% అమౌంట్ రికవర్ చేసింది. అండ్ ఈ వీకెండ్ కల్లా మాక్సిమం ఇంకో 30% అమౌంట్ రికవర్ చేసేచ్చు. ఆ పైన మండే నుంచి ఎలా వెళ్తుంది అనేది చూడాలి. అయితే అంతకన్నా ముందే పెద్ద ఎఫెక్ట్ ఈ మూవీ పైన పడింది. మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ప్రీ హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ అయిపోయింది. మొన్న పుష్ప 2, నిన్న గేమ్ చేంజర్, ఈ రోజు తండేల్, రేపు ఇంకో మూవీ. ఉండే కొద్దీ పైరసీ ఎలా అప్డేట్ అవుతుందంటే రిలీజ్ అయిన రోజే మాస్టర్ బిన్ బయటకు వచ్చేసేలా ఉంది. మూవీ టీమ్ యూనిట్కి ఇది తెలుసో లేదో కానీ ఎటువంటి రియాక్షన్ ఇవ్వట్లేదు. ఏ ఇనిషియేటివ్ తీసుకోకుండా వదిలేస్తే అది వాళ్ళ కలెక్షన్ల మీద ఎఫెక్ట్ అవుతుంది. కోట్లు పెట్టి 2 years కష్టపడి తీసిన సినిమా ఇలా విత్ ఇన్ అవర్స్లో పైరసీ లీక్ అయిపోవడం అనేది చాలా దారుణం. ఈ పైరసీ మీద ఎగెనెస్ట్గా సినీ ఇండస్ట్రీ ఫైట్ చేయకపోతే చాలా కష్టం. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ రిలీజ్ అయిన మూవీస్ ఇలా వెంటనే హెచ్డీ పైరసీ లీక్ అయిపోవడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.